కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్యక్షులు బీదా రవిచంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లతో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సభలో గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన ఈ 2 ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మాజీ మంత్రి ప్రసన్నపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇంకోసారి మహిళల గురించి అవమానకరంగా మాట్లాడితే మహిళలే తరిమి కొడతారని హెచ్చరించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎంతో మంది నాయకులు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. ఒక్క పని చేసిన పాపం పోలేదు, ఒక్క తట్ట మట్టేసిన పాపం కూడా పోలేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. మేము చేశాము అని చెప్పుకున్న గత ప్రభుత్వ నాయకులకి అందరికీ కూడా కనుగొప్పు అయ్యేలాగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 నెలల్లో 2 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామన్నారు, చేసి చూపించారు. మొట్టమొదటిగా ఈరోజు మనం 1వ తేదీ కల్లా 24 నెలల నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడప గడపకు వెళ్ళి ప్రతి గ్రామంలో 1వ తేదీ కల్లా అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇస్తుంది. అదే పెన్షన్ ని వాళ్ళు పెంచడానికి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మనం ఒకే ఒక్క సిగ్నేచర్ తో ముఖ్యమంత్రి అయిన వెంటనే 4000 చేయడం జరిగింది. మంచి బుక్స్ ఇవన్నీ కాకుండా క్లాస్ రూమ్ కి ఒకే టీచరు అనే కాన్సెప్ట్ తో మన విద్యాశాఖ మంత్రి విద్యాశాఖలో ఎన్నో ఉన్నత పరిణామాలు తీసుకురావడం జరిగింది. అదంతా ఒకేటైతే స్త్రీ శక్తి, ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. మనం ఏదైతే చెప్పామో మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు అని చెప్పి అది అక్షరాల చేసి ఇచ్చాం. అలాగే అన్నదాత సుఖీభవ, ముఖ్యంగా మన ఏరియా డెల్టా ఏరియా అధికారంలోకి రాగానే పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాము, ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేశాం. రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాం. ఈ రోజు మన జిల్లాలో మనం మీ భూమి మీ హక్కు అని ఎంతో గర్వంగా ఈ రోజు ఈ 2 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఈ థీమ్తో మనం ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. రీసర్వేలు చేస్తున్నాం, అలాగే 22A తీసేస్తున్నాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో 22Aని అడ్డం పెట్టుకొని ఎంతో మంది భూరాబందులు భూముల్ని స్వాహా చేసిన విధానం ఉంది. ఈ రోజు దానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వస్తి చెప్పడం జరిగింది. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అవి ఇవ్వడం జరిగింది. ఇలాగా మత్స్యకార సేవలు ఇచ్చాం, ఆటో సేవలు ఇచ్చాం. అలాగే చేనేత వాళ్ళకి, చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. అలాగే 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం మగ్గాలు ఉన్న వాళ్ళకి. ఇవన్నీ చేసాం. అలాగే ఎలక్ట్రిసిటీలో 3 ఫేజ్ కరెంట్ ఇచ్చాం, RDS తీసుకొచ్చాం. ఇలాగా చెప్పుకుంటూ పోతే మనము అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడే ఎదురుగా ఉంది మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు లేని విధంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోగలిగాం. ఈ రోజు పేదవాడు 5 రూపాయలకి పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం తినగలుగుతున్నారు. ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి పనులు చేసుకునే వాళ్ళకి 5 రూపాయలకి అంత మంచి భోజనం అందిగలుగుతుంది. ఇలాంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసేసిన గత ప్రభుత్వం ఈ రోజు గొప్పలు చెప్పుకుంటుంది. మేము అవి చేసాం, ఇవి చేసాం అని చెప్పి. అది పేదవాడి క్యాంటీన్, ఎవరికైనా కూడా పనికొచ్చే క్యాంటీన్. ఈ రోజు మనమే మన అన్నా క్యాంటీన్లలో ఒక్క తెలుగుదేశం వాళ్ళకి
5 రూపాయలకు భోజనం పెట్టట్లేదు. ప్రతి ఒక్క పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. మనం అభివృద్ధి పనులు చేస్తున్నాం. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు 323 పనులు 17 కోట్లతో చేస్తున్నాం. విలేజ్ హెల్త్ సెంటర్లు 47 భవనాలు 14,76,00,000తో కట్టాం. మేజర్ ప్రాజెక్టులు 17 కోట్లతో తీసుకొచ్చాం. మొత్తం 55 కోట్లు పంచాయతీ రాజ్ లో చేశాం. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక 11 కోట్లు శాంక్షన్ అయ్యింది. అలాగే గ్రామీణ తాగునీటి సరఫరా పారిశుద్ధ్యం RWS లో ఇప్పటి వరకు ఓవర్ హెడ్ ట్యాంకులు, జల్ జీవన్ మిషన్ తాగునీటి పైప్ లైన్లు, సీసీ డ్రైన్ తో పాటు మొత్తం 386 పనులు చేశాం. 30,55,00,000 ఖర్చు పెట్టాం. అలాగే RMB రోడ్లు తీసుకుంటే నెల్లూరు మైపాడు రోడ్డు 48 కోట్లు. ఇదేంటంటే మన డాక్టర్ బ్యాచ్ ఉన్నారు కదా, మేము తెచ్చామని ఎగురుతుంటారు వాళ్ళు. రాలే దాన్ని తెచ్చి 268 అన్నా క్యాంటీన్లు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం ఇంకా ఎన్నో ప్రజలకి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. అలాగే మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు టీచర్ ఉద్యోగము అనే మాట మర్చిపోయినారు. ఎంతో మంది నా దగ్గర కూడా చెప్పారు, అమ్మ మాకు వయసు అయిపోతుంది, మెగా డిఎస్సి పెట్టలేదు, మాకు ఉద్యోగాలు లేక ఇప్పుడు కూడా నాకు పెట్టకపోతే మేము ఏమైపోతామో అని బాధపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు 16,000 మందికి మనం మెగా డిఎస్సి ఇవ్వడం జరిగింది. అలాగే 6,000 కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 2 సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. 20 లక్షల ఉద్యోగాల గమ్యంతో ముందుకెళ్తున్నారు. ఆల్రెడీ 6 లక్షల ఉద్యోగాలు మనం ఇవ్వడం జరిగింది. సో ఏ రంగంలో ఇవన్నీ ఒక ఎత్తైతే మన కోవూరు నియోజకవర్గానికి వస్తే మనం ఈ రోజు 30 సంవత్సరాల నుంచి పక్కన పడిపోయిన డిసాస్టర్స్ లో 15,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. దీనికి మన పిల్లలకి, యువతకి బంగారు భవిష్యత్తు, ఉద్యోగాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. అలాగే షుగర్ ఫ్యాక్టరీని ఒక దారికి తీసుకురావడానికి అధికారులు, ఎంపీ గారు, నేను అందరం కలిసి కృషి చేస్తున్నాం. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం అది తొందరలో అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ఏ రంగంలో తీసుకున్నా అన్ని రంగాల్లో మనం ఉంటున్నాం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా GR ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.